తండ్రిని గౌరవించేవారు దీర్ఘాయుష్మంతులు అవుతారని బైబిల్లో ఉంది. కొన్నిసార్లు నీ పిల్లల మీద అపరిమితమైన నమ్మకాన్ని పెట్టేసుకున్నావా? బహుశా ఎప్పుడైనా వారు నీకు ఇబ్బంది కలిగి చేయొచ్చేమో. నీ భర్త మీద అపరిమితమైన నమ్మకాన్ని కలిగి ఉన్నావా? కొన్నిసార్లు అలాంటి వారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. అంటే నేను మామూలుగా విడిచిపెట్టేస్తారంటలా, ఏదో ఒక రోజు మరణం వారిని కబలిస్తే అది విడిచిపెట్టి వెళ్ళిపోవడమే కదా. జీవన సత్యం ఏంటంటే, నువ్వు ఎవరినైతే అతి తీవ్రంగా ప్రేమిస్తావో అక్కడి నుంచి అతి తీవ్రమైన గాయాలు వస్తాయన్నాడు ఒక ఆయన. ద మోర్ లవ్ దట్ యు హ్యావ్ ఆన్ సంబడి, ద మోర్ వూండ్స్ దట్ యు గెట్. దట్స్ అ ఫ్యాక్ట్. అయితే వెన్ యు లవ్ గాడ్, వెన్ యు గివ్ యువర్ హార్ట్ టు జీసస్, వెన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, దేవుడు అప్రశస్త నుండి దేవుడు ఏం చేస్తాడట? విడుదలిస్తాడు. బహుశా ఎలాంటి బలాత్కారుల చేతిలోంచి దావీదు విడుదల పొంది ఉంటాడు? ఈ కాంటెక్స్ట్ లేదంటే అతని జీవితంలో ఏం జరిగి ఉంటుందంటే జాగ్రత్త